ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మురమల్ల గ్రామంలో వించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి సారి సమర్పణ అత్యంత వైభవంగా. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ సమస్య ప్రజలను ఆందోళనకు గురి. సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏలేశ్వరంలో భోజనం పొట్లాలు పంపిణీ చేసిన అభిమాని జుత్తుల శ్రీను. పాండవులపాలెం గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మురుమల్ల గ్రామంలో వించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి సారే సమర్పణ అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరేశ్వర స్వామి టెంపుల్ నుండి ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు భక్తులతో కలిసి మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో సారి పెట్టడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారమని తెలిపారు. అమ్మవారికి సారి సమర్పించడం ద్వారా గ్రామం సుభిక్షంగా ఉండటంతో పాటు అందరికీ మంచి జరుగుతుందన్నారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు కూడా మాట్లాడకూడదు. గ్రామస్తులందరూ సోదరి మనందరూ కూడా మన మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం నుంచి మహాలక్ష్మమ్మ తల్లి వరకు అక్కడ అమ్మవారికి సమర్పించుకుని మన రెండు గ్రామాలకి గ్రామ దేవత అందరికీ నమ్మకమైన మన మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి అందరూ కూడా దర్శించుకుని పెద్ద ఎత్తున అందరూ కూడా సారి అన్ని రకాల పిండి వంటలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మన రెండు గ్రామాలు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు ఉండాలనే సంకల్పంతో మరి గత సంవత్సరం స్టార్ట్ చేయడం ఎంతో విజయవంతంగా రెండో సంవత్సరం కూడా మరి ఊరంతా మన ఆడపడుచులు అందరూ కూడా ఈసారి అదేవిధంగా మన పిల్లలందరూ కూడా కోలాటం మరి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వీరేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా మన ఈవో గారు, అదేవిధంగా మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి కమిటీ సభ్యులు పెద్దలు చక్రం గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అభ్యర్థితంగా చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే
ఈ అమ్మవారి సారి మన గత సంవత్సరం స్టార్ట్ చేసాము. మరి ఈ సంవత్సరం చాలా ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ దేవతలకి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సారి కార్యక్రమం అలవాటు అయింది. ఇది ఒక కొత్త అలవాటుగా, ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఆషాఢ మాసమే సారి పంచిపెట్టడం మన అందరికీ ఆనవాయితీ. కాబట్టి మళ్ళీ అది మన లాస్ట్ ఇయర్ మన వీరేశ్వర స్వామి దేవస్థానం వారు స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున గ్రామ దేవతకి మరి సారి ఇచ్చి ఆ గ్రామంలో అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి మన ప్రజలందరూ కూడా కోరుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా పుష్కరాలు వస్తున్నాయి మనకి. మన పుష్కరాల్లో కూడా మన దేవాలయాలన్నీ కూడా అద్భుతంగా చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కానీ, మన ఘాట్లు రిపేర్ చేసుకోవడం కానీ, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎంతో అద్భుతంగా చేయాలి. మన కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చి అత్యద్భుతంగా చేయాలని చెప్పేది సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం మన పుష్కరాలు కూడా అత్యద్భుతంగా చేసుకుని మళ్ళీ సారి కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరి మనందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున మురమర్ల పశువుల గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ సమస్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. సామర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ వద్ద సుమారు 20 రోజులుగా తాగునీటి పైప్ లైన్ లీకేజీ అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్చ్ సమీపం నుంచి గర్ల్స్ హై స్కూల్ వరకు రహదారిపై తాగునీరు వృధాగా ప్రవహిస్తుంది. మరోవైపు రోడ్డుపై నిలిచిన మురుగునీరు, దుమ్ము, మట్టి కలిసే పరిస్థితి ఉండటంతో తాగునీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సామర్లకోటలో కలుషిత తాగునీటి కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుల తరబడి తాగునీటి పైప్ లైన్ లీకేజీని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు విలువైన మంచినీరు రోడ్డుపై వృధాగా పోతున్న అధికారులకు కనిపించడం లేదా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి పైప్ లైన్ ను మరమ్మతు చేయడంతో పాటు తాగునీరు కలుషితం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా ఆరోగ్యంతో ముడిపడిన ఈ సమస్యపై అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా, లేక లీకేజీ ఇలాగే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని సినీ హీరో ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బోదిరెడ్డి గోపి, వీర అభిమాని, జుత్తుల శ్రీను వృద్ధులకు భిక్షాటన చేసి వారికి వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో భోజనం పొట్లాలు అందించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి పట్టణ ఇన్ఛార్జ్ పెండ్యాల రాజు, పసుపులెట్టి శ్రీను మీడియాతో మాట్లాడుతూ సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జుత్తుల శ్రీను సుమారు 50 మంది వృద్ధులకు, నిరుపేదలకు భోజనం పొట్లాలను అందజేశారు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి మహేష్ బాబు పుట్టినరోజును అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, మహేష్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. మహేష్ బాబుకి మహేష్ బాబుకి సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భోజనం పట్ల జుత్తుల శ్రీను గారికి ఈరోజు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మరి మన తెలుగు సినిమా చరిత్రలో మరి ఒక అద్భుతమైన హీరో మహేష్ బాబు, ఘట్టమనేని మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఏలేశ్వరం టీడీపీ మరి కార్యకర్త అయిన మరి జుత్తుల శ్రీను గారు ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు ఒక 50 మందికి భోజనం పొట్లాలు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు మరి సినిమా యాక్టరే కదా భోజనం పొట్లాలు పంచిపెట్టడం ఏంటి మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు, కానీ మహేష్ బాబుకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ మన జుత్తుల శ్రీను గారు. ఎందుకంటే మహేష్ బాబు మరి 10,000 మందికి పైగా మరి గుండె ఆపరేషన్ చంటి పిల్లలు చేయించడం జరిగింది. ఆయన ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో మందిని ఆదుకోవడం జరిగింది. మరి అలాంటి ఉత్తమ నటుడు, మనందరికీ కూడా అత్యున్నతమైన ప్రియమైన నటుడు మహేష్ బాబు. కాబట్టి ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఆయనకి హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు నూరేళ్ళు కలకాలం ఇలాగే పుట్టినరోజు చేసుకుంటూ మంచిగా ఇంకా ఎంతో మందికి చిన్నారులకు మీరు ఆపరేషన్లు చేయించాలని మేమందరం కూడా కోరుకుంటూ వివేకానంద సేవా సమితి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మన మహేష్ బాబు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారి యొక్క ఫ్యాన్ అయినటువంటి జుత్తుల శ్రీను గారు, అలాగే టీడీపీ కార్యకర్త ఈయన మహేష్ బాబు గారికి పుట్టినరోజు సందర్భంగా సుమారు 50 మందికి భోజనాలు పంచిపెడతాం అంటే అది చిన్న విషయం కాదు. అది చాలా ఈయన చిన్న కార్యకర్త అయినా సరే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడంటే ఇంకా ఆయన 10,000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి ఎంతో ఇంకా పిల్లలకి పేద పిల్లలంటే ఇంకా ఎంతమంది ఆదుకోవాలని, ఇంకా ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఇచ్చి ఇంకెలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన శ్రీను గారికి కూడా, అలాగే వివేకానంద సేవా సమితి వారికి, నాగేశ్వరరావు గారికి అయితే, రాజు గారికి అయితే మొత్తం వారి యొక్క మిత్ర బృందానికి అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పాండవులపాలెం గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేదాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ సూర్యప్రభ, మండల అభివృద్ధి అధికారి కుమార్ బాబు తదితర అధికారులు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో ఆటపాటల్లో పాల్గొని ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరిపారు. అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శాక్పంక్తి భోజనాలు చేశారు. ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ స్థానిక సమస్యలు, పట్టాలు, భూ సమస్యలు తదితర రెవెన్యూ సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీమతి సత్యప్రభ గారు, గౌరవ కలెక్టర్ గారు రావాల్సింది. వేరే కార్యక్రమాల్లో వాళ్ళు ఉండడం వల్ల మమ్మల్ని ఇప్పుడు అమెరికా లాంటి అభివృద్ధి సమాజమైనా, పశ్చిమ దేశాలైనా, మనమైనా, ఎవరైనా ఏ నాగరికత అయినా ప్రాథమికంగా కొండ కోణంలోనే పుట్టింది. మనిషి పుట్టింది కూడా మీరు సోషల్ పుస్తకాల్లో చదివి ఉంటారు కదా. ఎక్కడ పడతారు మనిషి? ముందు అటవీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఆది మానవుడు పుట్టాడు, ప్రిమిటివ్ మ్యాన్ అనే విషయం మీకు తెలుసు. పట్టణాల్లో ఇప్పుడు కార్లు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు, విమానాల్లో తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళన్నిటికీ మూలాలు ఎక్కడున్నాయి? అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. అందుచేత వాళ్ళకి ఆ నాగరికత పేరుతో పట్టణాల్లో ఉన్న మనుషులకి ఏ రకంగానూ కూడా మనం తీసిపోవు. మనం బాగా చదువుకుంటే ఏదే ఆటపాటల్లో కన్నా గోడ మీద చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి. మీ గోడ మీద, మీ స్కూల్ ప్రహరీ గోడ మీద ఒక్క చదువుతో పాటు అలా ప్రాధాన్యం చెందిన చక్కగా మీరు ప్రపంచ ప్రఖ్యాతి చెందినలో, దేశ ప్రఖ్యాతి చెందినలో, స్థానికంగానో, రాష్ట్రంగానో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సచిన్ టెండూల్కర్ పేరు మీ అందరికీ తెలుసు కదా? తెలుసు కదా? ఆయన 10వ తరగతి చదివారు. మరి పివి సింధు ఆమె కూడా అంతే. చదువుతో పాటు ఆటపాటల్లోనైనా, దేనిలోనైనా రాణించగలిగితే జీవితం మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కనిలించేది బడియేరా. పాఠశాలలోనే బడి ఎందుకు లేవో నేస్తం. బడి అంటే అమ్మఒడి, అది బాధర బందీ లేని గుడి. బడి అంటే జైలు అనే భయం ఎందుకు లేవో నేస్తం. కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగిరేద్దాం. దొరుకులు వదలి పరుగున్న కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులోనే లేవురా